మినపొడియానికి తెల్లగా పప్పు కడుక్కొని అది మెత్తగా రుబ్బుకొని ఉడియాలు పెట్టుకోవాలి. కానీ ఇలాగా పప్పు ఎప్పుడు నానబెట్టుకోవాలి అత్తయ్య? రాత్రి నానబెట్టాలి. రాత్రి నానబెట్టుకొని తెల్లారి కడుక్కొని చక్కగా ఆడుకొని ఉడియాలు పెట్టాలి. అదైతేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు. అదైతే బాగోదు. మరి బాగా నానుతుంది. నానిపోయిన తర్వాత తెల్లారి వేసి అది రుబ్బుకొని ఉడియాలు పెట్టుకుంటే బాగుంటుంది. కడిగిస్తారు లేకముందే పెట్టేసుకోవచ్చు అడిగేలా. అది లెగిసారంటే మళ్ళీ బాగా పడుతున్నావు. దాన్ని వండుకోవడానికి అయితే గుర్తున్న కావాలన్నది, కానీ ఇలాగైతే తగ్గుతుంది. మూడు నవ్వులు మ్యాడ్ పైన అది అవుతుందేమో చూడమంటే అక్కడే రుబ్బిసుకొని అంటే పెట్టేసుకోవడానికి కరెంట్ ఉంది కదా. ఉంది అదే అంటున్నా. కరెంట్ ఉంటే అక్కడ పెట్టుకుందాం. ఏమో లేట్ అంటారు. ఎవరేట్ అనరు. పప్పు అలాగే మేము పప్పు వేసి తీసుకోండి. ఇంత జాగ్రత్త ముద్దుగా కాదు. బాగా కలుపుకొని బాగా రుబ్బుకొని పెట్టుకుంటే ఉడుము తక్కువ ఆపటి ఉండాలి. ఆపటి ఉంటే చిన్న బలం చేస్తుంది. తెల్ల కడిగితే మళ్ళీ బాగోదు. ఆపటి తొక్కుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది గరిటెలు వేసి ఎలా రుబ్బుకొని ఉడుము పెట్టుకోవాలో నీకు నేను చూపిస్తాను. ఆ రుబ్బుకొని ఉడుము పెట్టుకుంటే బాగుంటుంది. పప్పు కొంచెం కొంచెము వేసుకొని రుబ్బితే గట్టిగా రుబ్బుకుంటే ఉడలు బాగా వస్తాయి. వండుకోవడానికి బాగా ఉంటాయి. కొంచెం కొంచెం నీళ్ళు చొక్కేసి తడిసి వేసుకొని అలా గట్టిగా రుబ్బాలి. గట్టిగా రుబ్బి ఉడుము పెట్టుకుంటే చక్కగా ఉడుము వస్తుంది. బాగా వండుకుంటే బాగా ఉంటుంది. గారెలు రుబ్బునాగా గట్టిగా గారెలు రుబ్బునాగా రుబ్బుకోవాలి. కొంచెం నీళ్ళు చొక్క వేసుకుంటుంది. గట్టిగా ముద్ద రుబ్బి ఉడాలు పెట్టుకుంటే ఆ ఉడుము వండుకుంటే బాగుంటుంది. కొంచెం కొంచెం నీళ్ళు తడిసి వేసుకొని అలా గట్టి కొట్టుకొని కరెక్ట్గా వచ్చావు నువ్వు. పలాసుకుంటాయి. నిన్న చిన్నోడాలు పెట్టాము. నేను మళ్ళీ ఎండయి బాగా ఎండలేదు. ఇంకో 2 రోజులు ఎండ పెట్టుకుంటే బాగుంటాయి.
ఎర్రగా పెట్టుకోండి, బాగుంటుంది. వండుకోవడం తినడానికి కూర పడుతుంది. బియ్యం పిండి వేసాం కదా, అప్పుడు బియ్యం వేసాం కదా. కానీ ఆ ఉడుము తిన్నా కొంచెం గట్టిగా ఉండేది అత్తే బియ్యం వేస్తే. ఇవాళ అన్ని వేసినా గట్టి అయిపోయింది ఉడుము. ఇది వేగు ఉడికిపోతుంది మనం ఎక్కువ ఏమత్తే చేతితో తీసి అలాగే వేసాను. అంతగా తవ్వతోటి తవ్వడం నేను 3 సార్లు నేర్తే దానికి నూడలు దిగుబడి వచ్చిందని మనం చూసుకోవడా బాగుంటుంది. చేతితో చెయ్యి అంతా అది ఎక్కువ తక్కువ అది పప్పు వేసాం అనుకో అందులో ఇసుకుంటుంది అత్తే, గుండె ఎత్తకండి. కొంత పప్పు దిగుబడి వచ్చిందని చెప్పుకోవడానికి బాగుంటుంది. అది ఇది పని చక్కగా కాకుల బండ మీద తెచ్చుకుంటే ఆ కర్రలు తీద్దామని అంటే మొత్తం ఎగరేసేస్తుంటారు. గుడ్డ అయితే ఆగదు కూడా. కేజీ పప్పు ఉంటుంది అత్తే, కేజీకి పైన ఉంటుంది పప్పు. పప్పా మరి కేజీ పప్పు పైన ఉన్నది అనుకో, 1/4 కేజీ పప్పు తక్కువ నాలుగే పోతాయి. దగ్గర 1/2 కేజీ పప్పు తొక్క సరే పోతుంది. అయినా మరి పప్పు వండుకున్న కంటే ఉడలో బెటర్ కదా. వర్షాకాలంలో అయితే కాయగూరలు మనకు మంచిగా ఉండవు కాబట్టి ఇలాంటివి ఇప్పుడు ఎట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఇంక ఇలాగే పెసరొడియాలు ఎడతారు అత్తయ్య, పెసరపప్పు పొడియాలు ఇలాగే పెట్టుకోవచ్చు. అవి కూడా ఇలాగే వండుకుంటామాట. మనం కూర వండుకుంటున్నామా అలాగే అవి పెడదాం, రేపు పెడదాం. అంతే పప్పు తినలేం కదా, అలా ఒడియాల రూపంలో ఎట్టుకుంటే బాగుంటుంది. పునుకులు వండుకొని పునుకులు ఎట్టుకొని కూర వండుకొని బాగుంటుంది. పెసరపప్పు పునుకులు తెలుసు కదా, అవి కూర బాగుంది. ఇవి కూడా రుబ్బత్తి అప్పుడు పచ్చి రుబ్బుతున్నాయి. ఈ చేపల పులుసులాగా ఉంటుంది రుబ్బు, పప్పు రుబ్బేసి నేను నెట్టే ముడియాలు అలాగే పచ్చి పులుసు చేస్తారు మాట. ఉడియాలు భలేగా వస్తాయి, చేద్దాం ఒకరోజు. ఎండబెట్టకుండా రుబ్బుతోని ఎసరు బాగా మరుగుతున్నప్పుడు చిన్న చిన్న పునుకుల్లాగా పుట్టుకుతే భలేగా వస్తుంది మాట. ఎడకన్నా మంచిగా నాకైతే ఇప్పుడు చూస్తే తెలిసిపోద్ది సార్. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లోనే చిన్న ఒకసారి అమ్మమ్మ చెప్పింది అలా వండాలని. వండుకుంటే బాగా వండుకుంటే ఏది వండుకున్నా బాగా ఉంటుంది. కాకపోతే ఎక్కడ అత్తయ్య ఇది ఇసుక ఎగిరిపోద్ది అత్తయ్య, ఎక్కువ అక్కడే బెటర్. చీర సగం వేసేసి కాలు కాలిపోతున్నాయి బాబాయ్. జన ఒకసారి రారా. అక్కడ వరకు ఎట్ట అవసరం లేదా, గాలి లేదు కాబట్టి ఉంచేచ్చు అత్తయ్య, పర్లేదు. మనిషి ఉంటే గాలి లేదు కదా కొంచెం. బాబాయ్ ఏటి ఎండ ఇలాగుంది. అమ్మో కాలు కాలు సరిపోతాయి అత్త. ఈ మధ్యలో ఒకటి ఎత్తిస్తే ఎన్ని వడియలు అవ్వలేదు, ఎంత పప్పు వేసామో. పప్పు అంటే పక్కంతా వాడుతుంది కడిగి. కొట్టు మీద కొన్ని పప్పు అయితే ఎక్కువ ఇదవుతుంది.
పాలిసింగ్ కొట్టు పెట్టుకున్న పప్పు అంటే మామూలు కానీ మామూలుగా నీకు తెలీదు. మినపప్పు పెంటపప్పు మంచిది. అది ఇక్కడ ఇచ్చింది అత్తే బోర్లో పెట్టిండి. పదండి మరి ఇంకే జాగ్రత్త అత్తయ్య. అదిగో వీళ్ళు కూడా చేసేస్తుండ్రు పని. ఇసుకుంటుంది అత్తయ్య జాగ్రత్త, మొత్తం తీసేయండి జాగ్రత్తగా. పావురాలే వచ్చేసరికి ఉన్నాయి. తినలే, మొత్తం మూసేశారు కదా. పొడిసేయగల అత్తయ్య. నాన్న వద్దు, వాడితో పాటు నువ్వు ఇచ్చేయకు నాన్న ప్లీజ్. ఇక్కడ వీడియో తీస్తే చూడు, నాన్నమ్మ ఎందులో కనిపిస్తుంది. నాన్నమ్మ కనిపిస్తుంది. ఇట్లా 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 ఒక ఫోన్ వస్తుంది చూడు కదా. వేరే ఫోన్ తీసుకురా. అలా చుట్టూ చూడండి, అది ఇసుకుంది కదా. అది చూడండి ఒకసారి. ఇసుకుందా కానీ బాగా ఎండిపోయలే 2 రోజులు. మరి సైడ్ లేకు మా మరి ఎండిపోతే అయిపోతాయి కదా అత్తయ్య. చూసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ, రేపు వద్దులేండి, రేపు అటు వెళ్తాను కదా. ఎల్లుండి ఎట్టుకుందాం మళ్ళీ. మనకు మళ్ళీ ఎండాకాలం వరకు వస్తే సరిపోతాయి అత్తయ్య. మరి మళ్ళీ ఇప్పుడు ఎట్టేస్తారు వర్షాకాలంలో. ఇవేటావా అత్తయ్య, బాగా ఎండిపోతాయి కదా. మామిడికాయలు తేలేదు కానీ ఊరి నుంచి. మామిడికాయలు ఎండ పెట్టుకుంటే చక్కగా చింతపండు బదులు మామిడికాయ చారు ఎట్టుకుందాం. అసలు బాగుంటుంది అత్తయ్య. బాగా ఇప్పుడు మా అమ్మమ్మలు పల్లకి సైడు చింతపండు కన్నా మామిడికాయ బద్దేసి చారాడతారు. ఎంత బాగుంటుంది. మినపొడియాలు వేసి మామిడికాయ ముక్కలు వేసి. కాకు ఇది పుట్టినప్పుడే కదా. పురటాలకు అదే ఆడతారు మరి. ఎండి బద్దలు వేసి 2 వేసి చారు. కానీ బాగానే ఉంటాయి అత్తయ్య ఎండి మామిడికాయ ముక్కలు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా. ఇంకా తినలేవరా కట్టించాను కదమ్మా. గొచ్చు గొప్ప వేడికి కాలిపోతుంది అత్తయ్య కిందన. ఇప్పుడు రెడీ అయిపోయినావు కాబట్టి సంవత్సరం దాచుకొని వండుకున్నా బాగుంటాయి. ఏం అవ్వదు. ఎన్నాళ్ళు ఉండిపోయిన సంవత్సరం ఉండిపోయినా సరే బ్రహ్మాండంగా ఉంటాయి ఈ ఓడలు. సంవత్సరం దాచుకున్నా, ఎన్నాళ్ళు దాచుకున్నా. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, బయట ఉంచుకోవాలి అత్తయ్య. ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుకుంటే బాగుంది. బయట ఉంచుకుంటే అప్పుడప్పుడు పురుగు గట్ట వస్తుంది. ఓకే. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్నాళ్ళు ఉన్నా వంతది. బయట పెడితే చిన్న పురుగైనా రావచ్చు, లేదంటే మెత్తపడవచ్చు, ముక్వాసన రావచ్చు. ఇలా జరుగుతుంది. ఫ్రిడ్జ్ బాగుంటుంది. మరి ఒక 2 గంటలు 3 గంటలు వండుతామనగా బయట పెట్టుకుని వండుకోవాలి. ఈ ఎండల్లోనూ ఎవరైనా పెట్టుకొని దాచుకుంటే కూరలు గడుపుతుంది. వండుకొని కమ్మగా ఉంటుంది. నెత్తల్లో రొయ్యలు వేసి వండుకోవడానికి బాగుంటుంది. ఎండలోనే పెట్టుకోవాలి. మళ్ళీ రేపు 6వ నెల వస్తే పెట్టుకోవడం అవ్వదు. ఇలాంటప్పుడు పెట్టుకుంటేనే బాగుంటుంది. బాగా ఎండుతాయి చక్కగా. అన్నీ ఇవ్వనగా నల్లేరోడు అనగా, గుమ్ముడోడు అనగా, బీపోడు అనగా, సగ్గు బియ్యమోడు అనగా పెట్టుకొని దాచుకుంటే బాగుంటుంది. ఇవి నచ్చితే ఇలాగ నచ్చినట్టుగా అయితే ఇవి చిన్న నైఫ్ ఇవ్వండి.